ఇప్పుడు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయండి. మరి ఏపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సార్ ఏపీలో ఇప్పుడైతే జగన్ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం సార్. అంటే జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? జగన్ ఎందుకు అంటే జగన్ విద్యాపరంగా ఆంధ్రాలో చాలా చేస్తున్నాడు, అది మేము చూస్తున్నాం కూడా. మళ్ళీ కాకుండా ఇంకా నిరుపేదలకు కూడా చాలా మంచి మంచి స్కీమ్స్ కూడా పెట్టాడు, చూస్తున్నాం. ఉద్యోగ వ్యవస్థను కూడా కల్పించాడు భారీగా. సో అందువల్ల మళ్ళొకసారి కూడా జగన్ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ సంయుక్తంగా మహాకూటమితో ముందుకు పోతున్నాయి. రా కదలిరా అంటూ నిన్ననే ఒక మీటింగ్ కూడా అయింది. ఇప్పుడు బీజేపీ వచ్చేసి మనం మన కంట్రీలో చూసినాం ఆల్రెడీ 2 times. అలాగే మన చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని కూడా చూసాము 2 సార్లు, వాళ్ళు చేసినవి అవన్నీ చూసాము. అలాగే జనసేన కూడా చూస్తాం, కానీ జనసేన ఆల్రెడీ అందులో కూటమి అయిపోయింది, దాన్ని మనం చూడలేకపోతున్నాం. సింగిల్గా పోటీ చేస్తే చూడొచ్చేమో మేబీ, కానీ చూడలేకపోతున్నాం ఆ కూటమిలో. ఎందుకంటే అందుకే ఇప్పుడు జగన్ వచ్చేసి ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, స్కీమ్స్ బాగున్నాయి, పేద ప్రజలకు కూడా బాగానే చేస్తున్నాడు. సో అతను గెలవడంలో పెద్ద అదైతే ఏం లేదు. నెక్స్ట్ కూడా జగనే వస్తాడని 100% గ్యారంటీ. ఇప్పుడు మహాకూటమి సంయుక్తంగా సైకో పోవాలి, సైకిల్ రావాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళు అనుకుంటారు అది మార్పు కోరుకోవాలని, వాళ్ళు అనుకోరు. ఈ వీళ్ళ కార్యకర్తలే అవి నెగిటివ్గా పుట్టిస్తారు అంతే. జనం లోపల ఉంది మాత్రం జగనే అక్కడ.